ఏపీ మంత్రి లోకేష్ పై వైసీపీ నేత మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉన్నాయని వరవలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేష్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పాఠశాల విద్యను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందని మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ హయాంలో ఉన్నత విద్యను క్వాలిటీతో అందించామని చెప్పారు. యూనివర్సిటీల వీసీలను భయపెట్టి రిజైన్ చేయించారని, విద్యా వ్యవస్థను నడిపించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన గొప్ప కార్యక్రమాలను మీరు వెనక్కి తీసుకెళ్లిపోతా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల. ఈరోజు చూస్తా ఉంటే ఎంత దారుణం అంటే, విద్యా వ్యవస్థలో ఈ గొప్ప మార్పులు ప్రపంచంలో అందరూ కొనియాడుతా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ మార్పులు అనేక మంది బయట రాష్ట్రాలు, బయట దేశాల వాళ్ళు కూడా హర్షించిపోతే, మీరు మాత్రం అసెంబ్లీలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు ఎగతాళి చేయటం, విద్యా వ్యవస్థ కోసం మీరు ప్రేలాపనలు చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉంది. నేను లోకేష్ గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా. ప్రభుత్వ విద్యారంగం మీద ఎప్పుడైనా ఒక సాఫ్ట్ కార్నర్ లో మంచి ఆలోచనలో ఆలోచించారా అని అడుగుతా ఉన్నా. నాడు నేడుల ద్వారా బడులను దేవాలయాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా తండ్రి కొడుకు అని అడుగుతా ఉన్నా. విద్యా వ్యవస్థలో